హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పసుపు దంచే వేడుకను చూద్దాం రండి. అసలు పల్లెటూరులో ఎలా చేస్తారో అనేది ఈ వీడియోలో స్పష్టంగా చూపిస్తాను. ఫస్ట్ రోలు రోకలు ఏ విధంగా పూజించాలి, ఎంతమంది పసుపు దంచాలి అనేది దీంట్లో ఉంటుందన్నమాట ఈ వీడియోలో. అలాగే మా అల్లరి అందరూ చాలా బాగా అల్లరి చేశారనమాట. పసుపు దంచిన తర్వాత అందరూ పసుపు పూసుకుంటూ చాలా ఎంజాయ్ చేశారు. అదంతా ఈ వీడియోలో చూడండి, చాలా ఫన్ ఉంటుంది. పసుపు దంచే వేడుకను మొదటిగా 5గురితో స్టార్ట్ చేస్తారనమాట. చూడండి, వీడియోలో కనిపిస్తుంది, 5గురు దంచుతూ ఉన్నారు. ఈ దంచిన తర్వాత ఆ పసుపుని అన్ని శుభకార్యాల్లో వాడతారనమాట. ఎగ్జాంపుల్కి వచ్చేసి పెళ్లి పత్రికలకి, నలుగుకి, ఇలాగా పెళ్ళికి సంబంధించిన ఏ శుభకార్యాలకైనా ఈ పసుపు వాడతారనమాట. ఒకటా మాది ఒక సార్లు సిబ్బంది తిరిగి పలుకోండి. ఇక్కడ నుంచి వీడియో చూడండి, చాలా ఫన్నీగా ఉంటుందన్నమాట. మా అత్త కూతుర్లు, మా అక్క వాళ్ళు, మా పెద్దమ్మ అందరూ చిన్న నుంచి పెద్ద వరకు అందరూ సంతోషంగా ఈ వేడుకను జరుపుకున్నారనమాట. అందరు పసుపు పూసుకుంటున్నారు చూడండి, చిన్న నుంచి పెద్ద వరకు. బాగుందా గుళ్ళు గుళ్ళు పోసుకున్న వాళ్ళు సుగంధం అదిగో పూసుకోపక్కండి పసుపు. అత్త అత్త ఏడుస్తుంది, తీసుకోలేదు. నేను ఎప్పుడో పసుపు దంచవే మేరత్త కూతురు కలిపియాల పెట్టించుకో, పెట్టుకోవాలందరికీ. కింద నుంచి పైకి బొట్లు కింద డీషు రోలు నేనైతే మీకు అందరూ బాగా మంచి తోడుకోవాలి. రావణత్త బియ్యండి, రావణత్త మనం బియ్యాల్సిందే. అలా లావణ్య బియ్యండి. వదిల్లు వదిల్లు
మరి నన్ను ఏ పని చేయాలి అలా